చాలామంది పిల్లలు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వస్తారు. దానికి బదులుగా ఇక్కడే కనుక చేస్తే మీకు ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఇక్కడే పిల్లలు చదువుకోవచ్చు. మామూలు ఏ స్కూల్లో అయినా వెళ్ళొచ్చు, కానీ ఈవినింగ్ సాయంత్రం పూట ఒక 2 గంటలు వారానికి 3 రోజులు చదివితే పరిచయం చేస్తారు. నేను అడిగాను ఏమేమి సబ్జెక్ట్ చెప్తారంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మెంటల్ ఎబిలిటీ కూడా చెప్తారు. మెంటల్ ఎబిలిటీ ఇది కూడా చాలా ముఖ్యం. కాబట్టి 6వ తరగతి నుంచి పిల్లలకి ఈ విషయాలు తెలియజేస్తే ఎగ్జామ్ ఎట్లుంటుందని వాళ్ళకి ఇప్పుడే పరిచయం చేస్తే ఇంటర్మీడియట్ అయ్యేసరికి చాలా సులభం అవుతుందన్నది ఇందులో చేసిన ముఖ్యమైన అంశం. తర్వాత ఈ సంస్థల పేరు రిజొనెన్స్. ఎవరైనా పిల్లలు డెఫినేషన్ చెప్తారా? రిజొనెన్స్ అంటే ఏంటంటే ఫిజిక్స్లో వస్తుంది రిజొనెన్స్. చదివారు ఎవరైనా రిజొనెన్స్? ఇలా మీకు చెప్పారా రిజొనెన్స్? ఇంకా రాలేదా? 10th క్లాస్ కానీ మేము ఇంటర్మీడియట్లో చదివాం రిజొనెన్స్ అంటే. రిజొనెన్స్ అంటే మాకేం చెప్పేవాడు అంటే ట్యూనింగ్ ఫోర్క్ అని ఒకటి ఉండేది, యూ షేప్లో ఉంటుంది. దాన్ని కొట్టడానికి ఒక సుత్తి ఇచ్చేవాడు, దాన్ని కొట్టాలి. ఆ కొట్టి దాన్ని యాంప్లిట్యూడ్ మెజర్ చేయాలి. ఎప్పుడైతే ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ బయట నుంచి కొట్టే ఫ్రీక్వెన్సీ 2 మ్యాచ్ అవుతాయో అప్పుడు ట్యూనింగ్ ఫోర్క్ అనేది మ్యాక్సిమంగా వైబ్రేట్ అవుతుంది. అంటే మనలో ఉన్న ఫ్రీక్వెన్సీ బయట నుంచి చదువు చెప్పే ఫ్రీక్వెన్సీ 2 మ్యాచ్ అవుతే మనం బ్రహ్మాండమైన ర్యాంక్ మనకు వస్తుందన్నదే రిజొనెన్స్. కాబట్టి రిజొనెన్స్ సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలో ఫ్రీక్వెన్సీ గమనించి వీళ్ళ ఫ్రీక్వెన్సీ ఇచ్చి 2 మ్యాచ్ అవుతే మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళతారన్నది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి ఆ విధంగా ఈరోజు రిజొనెన్స్ సంస్థ ఇక్కడ స్థాపించడం. ముఖ్యంగా నాకు పూర్ణచంద్రరావు గారు మంచి మిత్రుడు. వారన్నారు కరీంనగర్కి వెళ్తున్నాను సార్, మీరు కూడా వస్తే ఒకసారి పరిచయం చేయొచ్చంటే నేను కరీంనగర్కి వస్తుంటాను. జనరల్గా చాలామంది మిత్రులు ఉన్నారు నాకు. కరీంనగర్లో మంచి ఆలోచన పరులు ఉన్నారు. కరీంనగర్ గాంధీ గారు కూడా ఉన్నారు. పెద్ద ఆయన పాలన చేశారు, కానీ ఆయన గురించి అప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. గోవేరా ఆయన కరీంనగర్ గాంధీ అని. సో ఆ విధంగా వారి కార్యక్రమాలకు ఇవన్నీ వస్తుంటారు. సో ఆ విధంగా కరీంనగర్లో ఆలోచించే వాళ్ళు ఉన్నారు, దేశం కోసం ఏదైనా చేయాలన్నా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మొన్న జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. 2-3 రోజుల నుంచి పేపర్లో ఒకటే ఫోటోలు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి. ఇవే చూస్తుంటారు మీరు రోజు. జేఈ అడ్వాన్స్లో మాకిన్ని వచ్చాయి. కాబట్టి ఇప్పుడే పూర్ణచంద్రరావు గారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. రిజొనెన్స్ సంస్థలు కూడా సుమారుగా 185 నుంచి ఇంకా ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. తర్వాత ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో ర్యాంకులు సంపాదించిన వాళ్ళు రిజొనెన్స్ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటి గురించి మీరు స్టడీ చేయండి. ఆ తర్వాత మన పిల్లల్ని ఏ విధంగా ఫౌండేషన్ చక్కగా పెట్టాలన్నది కూడా మీరు ఆలోచించుకోండి. వాడు పిల్లల్ని అడిగారు ఎప్పటి నుంచి వాళ్ళ స్కూల్స్ అంటే 12 నుంచి 12th నుంచి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఆలోచించి మీరు ఈ నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే పిల్లలు వారానికి 3 రోజులే అని చెప్పారు, అది కూడా 2 గంటలు. కాబట్టి వాళ్ళని ఆ విధమైన పరిచయం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నేను చెప్పాను. కాబట్టి పిల్లలందరికీ నేను ఇంకొక 4-5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను.